ఇదిగో పిల్లలు, ఈ మొక్క మీకు తెలుసా ఏంటన్నది? తెలీదు. ఇవి గుత్తి చిక్కుడు కాయలు అంటారు, మొక్క గుత్తి చిక్కుడు. ఇది మనము ఈ కాయలన్నీ కోసుకొని కూరకే చేసుకుంటాం అన్నమాట. ఈ సీడ్స్ ఇంకో ఇవి బాగా చెట్టుకి ఎండితే ఇవి సీడ్స్ తయారవుతాయి. దీని ద్వారా ఈ సీడ్స్ తీసుకొని సీడ్స్ ఇలా ఉంటాయి. ఈ మళ్ళీ పాతుకుంటే మనకి దీని సీడ్స్ కాయలు ఎలాగా బాగా చెట్టుకు వదిలేస్తే ఎండిపోతాయి. ఇలా ఉంటాయి. ఇది తోటకూర. ఆకుకూరలో తోటకూర కూడా మనకి చాలా మంచిది. ఇది పాలకూర. మనం పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. పన్నీరు పాలక్ కర్రీ అంటారు కదా, అది కూడా చేసుకోవచ్చు. ఇది పొనగంటి కూర. ఆకుకూరల్లో ఇది చాలా మంచిది. మనం ఆర్గానిక్గా పండించుకుంటాం అన్నీ. ఆర్గానిక్ పంటలంటే ఏంటి? ఆర్గానిక్ పంటలంటే మనము ఎరువులు, పురుగుల మందు కొట్టకుండా శాశ్వతమైన ఎరువు అంటే న్యాచురల్గా ఆవు పెంట, ఆవు తాలూకు ఇది వేసి మనం పండిస్తాం. అలాగే మన కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా వృద్ధిగా స్టోరేజ్ చేసి అది ఎరువుగా తయారు చేసి అవన్నీ వేసి పండిస్తాం అన్నమాట. ఈ మొక్కలు తెలుసా మీకు? తెలీదు. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి తర్వాత ఫ్రూట్స్ ఈ చివరిని పువ్వులు వచ్చి ఫ్రూట్స్ వస్తాయి. ఇది ముల్లంగి మొక్కలు కింద దుంప ఉంటాయి కదా, ఇగో మొక్క ఇలా ఉండి కింద దుంప వస్తుంది. ఇవి దుంప జాతి మొక్కలు. ఇవి దుంపలు భూమిలో వస్తాయి. ఆకులు, ఈ ఆకులు వాడుకోవచ్చు, దుంప కూడా వాడుకోవచ్చు. మనము రోజువారీ అవసరానికి కరివేపాకు ప్రతిరోజు అవసరం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క పాతుకుంటే మనకు కావాల్సిన వల్ల వీటిని పెంచుకోవచ్చు. ఇది తులసి మొక్క. దీని ఆయుర్వేదం, ఈ ఆకులు ఇవన్నీ కూడా మనం తింటే చాలా మంచిది. ప్రతి ఇంట్లోని పెంచుకోవాలి. ఇది ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్. ఆక్సిజన్ని బాగా ఉత్పత్తి చేస్తుంది. ఇది అరటి చెట్టు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్. ఆక్సిజన్ బాగా ఇస్తుంది. వీటి సీడ్స్ ఇలా వస్తాయి అన్నారు కదా. సీడ్స్ ఇలా ఉంటాయి. కాయ పండిన తర్వాత లోపల సీడ్స్ ఇవి తీసుకొని మనం పాతుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి.